థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR TV న్యూస్. ట్రంప్ దూకుడు మీద కావచ్చు, ఇరాన్ దూకుడు కావచ్చు, ఈ రెండు దేశాల యుద్ధాల కారణంగా మరిన్ని దేశాలు నిజానికి నష్టపోతున్నాయి. వాస్తవానికి దేశాలు నష్టపోతున్నాయి అంటే అందులో ఉన్నటువంటి పేద ప్రజలు నష్టాన్ని వాటిల్లుతూ ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో చూడొచ్చు, కొన్ని నిత్యావసర ధరలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టు కొంత సంకేతాలు వస్తూ ఉంది. దీని మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి ఇస్మాయిల్ షంషీ గారు మనతో ఉన్నారు. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే, బాగున్నారా? నమస్తే బాగున్నాను సార్. మీకు ఏమనిపిస్తూ ఉంది యుద్ధం గురించి? ఇప్పుడు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఇరాన్ మీద 50 సంవత్సరంతో మొత్తానికి పాబందీ పెట్టారు. పోయిన సంవత్సరం 2025లో మళ్ళీ ఒకసారి అటాక్ చేశారు. ఇప్పుడు ఇద్దరు కలిసి 2 నెలలతో అక్కడ 2 నెలలతో డిసెంబర్తో మొత్తం పెద్ద పెద్ద 500 ప్లేన్లు, 2 వార్షిప్లు, పెద్ద పెద్ద వార్షిప్లు తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి పెట్టారు. మనకు వాళ్ళు తప్పు ఏం చేశారు? ఇరాన్ వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారు వాళ్ళు? అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, అకారణంగా ఇరాన్ పైన దూకుడు ప్రదర్శిస్తున్నారని చెప్పేసి మీరు అంటున్నారా? అంతే. అంటే ఇరాన్ తప్పు లేదా? ఇరాన్ ఏం తప్పు ఉన్నది చెప్పండి. ఇరాన్ ఏం తప్పు చేశారు? మన దేశంలో వాళ్ళు బతుకోకూడదా? వీళ్ళు అమెరికా వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారు? అంటే ఇప్పుడు ట్రంప్ తప్పు, ఇజ్రాయెల్ది తప్పు, అంతే మీ ఒపీనియన్ ప్రకారం? అంతే అంతే. అమెరికా కానీ ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ దేశం దగ్గర ఎందుకు వచ్చారు? వాళ్ళ మీద పెద్ద సుప్రీం లీడర్ ఇమామ్ అయతుల్లా ఖుమానీ సాబ్కి, పెద్ద మనిషికి 86 ఇయర్స్ ఆమెకి, వానికి అంత పెద్ద మీటింగ్ అవుతుండే 40-50 మందికి కొట్టేసారు. వాళ్ళు ఏదో చేసిరా? మరి మా ఇంట్లో వచ్చి మీకు దారుణం చేస్తుంది కదా, మా దేశం వచ్చి మీ దారుణం చేస్తుంది. మనకు చిన్న మహిళలు, పిల్లలు, ఒక 200 అమ్మాయిలు అంటే చిన్న పిల్లలు, 200 పిల్లలు, 7 to 12 years అమ్మాయిలు, వాళ్ళు ఇద్దరు ఫస్ట్ ఒక అటాక్ చేశారు, అమ్మలా ఒకటి చేశారు. 200 అమ్మాయిలు, వచ్చిన చిల్లల పాపలు చచ్చిపోయారు. ఇది తప్పు కదా? మీ మీడియా ఉన్నా అని అట్లా చెప్పుకుంటే అయిపోతుందా మనకు? మేమేం చెప్పుకుంటాం, మీది కాదు, మీ ఇంటర్నేషనల్ మీడియా, మీ మీడియా చెప్తలేను. ఇంటర్నేషనల్ మీడియా ఉన్నది, మీ కంట్రోల్లో ఉన్నది. ఎట్లా అంటే చేసుకుంటే తప్పు అది. ఓకే. సో ఇప్పుడు 2 నెలలకు సరిపడేంత ఇంధనం మన కాడ ఉంది అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, వాట్ ఎవర్. మీరు దీని మీద మీ స్పందన? భయ్, మా దేశంలో చాలా ఉన్నది, డీజిల్ ఉన్నది, పెట్రోల్ ఉన్నది, మొత్తం ఉండొచ్చు. లేదని నేను ఆ మాట చెప్తలేను. మనకు ఇంకా టైం ఉన్నది కదా, వాళ్ళు కవరింగ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు రూస్తో కూడా తీసుకుంటాం. వేరే దేశం ఉన్న మోదీ సార్ కూడా చెప్పిండు కదా, అక్కడ 47 దేశంతో మాకు వస్తుంది అని చెప్పింది కదా. ఇప్పుడు చూసాం, మనకి ఎంత ట్రై చేయాలా, ఈ టైంలో చేయాల పడతాయి కదా. దేశం అంటే అందరికి చూడాలి కదా. ఆ పని చేస్తున్నారు మనకు. హుకుమతి ఎవరు కూడా ఉన్నది, ఆ పని చేయాలి అందరికి. లేకుంటే ఎట్లా అనుకుంటారు చెప్పండి? నరేంద్ర మోదీ గారు పెద్ద లీడర్ అని చెప్పేసి బీజేపీ పార్టీ చాలా గర్వంగా చెప్పుకుంటున్నాయి. మరి ఈ క్లిష్ట పరిస్థితిలో మోదీ గారు యుఎస్ మీద కావచ్చు, ఇరాన్ మీద కావచ్చు, ఇజ్రాయెల్ అంటే ఇప్పుడు కొంచెం తగ్గింది అనుకోండి, ఇరాన్ అండ్ యుఎస్, ఈ 2 దేశాల మీద ఒత్తిడిని తీసుకొస్తే బెటర్ అని చెప్పేసి అనే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. మీ కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది. మరి మీరేం మాట్లాడతారు? లేదబ్బా, ఇప్పుడు మనకు ఇంతకుముందు ఇండియా మనకు న్యూట్రల్ ఉన్నది. ఇప్పుడు కానీ ఇండియా న్యూట్రల్ ఉన్నది. ఇప్పటికీ కూడా అట్లనే ఉన్నది. ఇప్పుడు కూడా లేదు. ఎట్లా ఉండలేదు? న్యూట్రల్ గానే ఉన్నది. న్యూట్రల్ లేదు, ఇండియా న్యూట్రల్ లేదు. ఎందుకంటే ఒక్కరోజు ముందే మీ ఇజ్రాయెల్ పోయి ఇచ్చారు మీరు. ఒక్కరోజు మోదీ సాబ్ పోతే ఇండియా మొత్తం పోయి లెక్కే. అర్థమైందా? ఏదో రీజన్ వల్ల పోయి ఉండవచ్చు. దాన్ని మనం వేరే రకంగా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎట్లా పోయారు, ఏం చేసారు ముచ్చట కాదు. 2 నెలలతోనే మనకు అక్కడ మొత్తం అమెరికా ఫోర్స్ మొత్తం అక్కడ జమ ఉన్నది. ఈ టైంకు మీకు ఎందుకు అక్కడ అంత అవసరం ఉండదు? పోవాలా, ఒక్కరోజు ముందు పోవాలని మీకు ఎందుకు? అది కూడా వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు, మా దేశం ప్రధానమంత్రి 25 తారీఖు వస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. మా ఇండియా వాళ్ళు క్లారిటీ ఇస్తలేదు, వాళ్ళు ఇస్తున్నారు మనకి. ఇది
అంటే వాళ్ళు చెప్పలేకే మా మోదీ సాబ్ నడుస్తుండ్రా, ఇట్లా ఉన్నాయి కథ. ఏది ఇప్పుడు ఇజ్రాయెల్ చెప్పినట్టు మోదీ నడుస్తున్నట్టు మీరు అంటున్నారా? ఇప్పుడు అదే కనబడుతుంది కదా అబ్బా, ఇప్పుడు కనబడుతుంది అదే కదా మనకు. సరే, ఏది ఏమైనప్పటికీ మనకి నష్టం వాటిల్లకుండా మంచి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నానని చెప్పేసి అనుకోవచ్చా? ఇప్పుడు 16 మంది ఉంటే కంపల్సరీ చేయాలి పడుతుంది కదా అబ్బా. ఎవరైనా చేయాల్సిందే. ఏ 16 మంది ఉంటే కూడా ఇప్పుడు దేశం బాగా మీ దగ్గర ఉన్నది. ఏ 16 మంది మోదీ సార్ ఉన్నని ఎవ్వరు కూడా ఉన్నది ఆ దేశం కోసం అది చేయాల పడుతుంది మనకు. అదేందా మనకు ఆ పని చేస్తున్నాం. మనకు ట్రంప్ గురించి ఏం మాట్లాడాలనుకుంటారు? ట్రంప్ గురించి ఏం చెప్పాలా, వాడిని ఎట్లా మాట్లాడుతారో అర్థం కాదు. ఒక్క మిషన్లో ఒక్క మాట్లాడుతుండ్రు, ఒక్క మిషన్లో ఒక్క మాట్లాడుతుండ్రు, ఒక మాటగా ఎప్పుడుగా డరాయించుండ్రు. తప్పు కదా. ఎందుకు మరి అట్లా? అంటే ట్రంప్ ఈ రకంగా మాట్లాడుతున్నాడు అంటే అతను మాట్లాడేది ఏ తప్పో ఒప్పో, కానీ వాళ్ళ దేశ ప్రయోజనాల కోసమే ఆయన మాట్లాడుతున్నాడు. అది గొప్ప విషయం అనుకోవచ్చు కదా. వాళ్ళ దేశ ప్రయోజనాల కోసమే ట్రంప్ మాట్లాడుతున్నాడు, అది గొప్ప విషయమే కదా. వాళ్ళ దేశం గురించి ఎవరు ఏదో ఆబ్జెక్షన్ పెట్టిరా, ఎవరు ఇరాన్ వాళ్ళు ఏదో ఆబ్జెక్షన్ పెట్టిరా, ఇలా చేసిరా. 50 సంవత్సరాలతోనే మనకి శాంక్షన్ పెట్టిరు. వాళ్ళు పెట్రోల్ ఉంటే పెట్రోల్ కూడా అమ్మకూడదు, ఇది తప్పు కదా. ఈ పొద్దున చూడొచ్చు మీరు, బ్రేకింగ్ న్యూస్ చూసారా పొద్దున? ఏమని? ట్రంప్ వాళ్ళ శాఖలో చాలా మంది, కొంతమందిని సస్పెండ్ చేయడం జరిగింది, అంటే బదిలీ చేయడం జరిగింది. కొంతమంది మీద వెయిట్ పడ్డది. ఇది దేనికి సంకేతం అనుకుంటున్నారు మీరు? యుద్ధం అనేది తీవ్రతరం కాబోతుంది అన్నట్టుగా దీన్ని చూడొచ్చా? పెద్ద పెద్ద కమాండర్స్కి మొత్తం ఇంతకుముందు 26 కమాండర్ తీసారు, ఇప్పుడు 3 ఇవాళ పొద్దుల 3 పెద్ద పెద్ద జనరల్స్కి కమాండర్స్కి మోదీ సాబ్ తీసేసారు. ఎందుకు తీసారు? సరే చెప్పండి, ఎందుకు మీరే చెప్పాలి. మీరు ఎందుకు తీసారు? ఇప్పుడు ఒక 34-35 డేస్ ఇలా జంగి స్టార్ట్ చేసి అంటే ఎందుకు తీసారు? మీరే చెప్పాలి. ఆ మోదీ సాబ్ ట్రంప్ సాబ్ అట్లా ఉన్నారు మనకు, అర్థమైందా? నేను చెప్పిన లెక్క వినాలా, నేను చెప్పిన లెక్క అందరు వినాలా. ఎవరైనా వ్యతిరేకం మాట్లాడితే తీసుడే, అంతే. ఇదే అంతే కనబడుతుంది, ఏకపక్ష ధోరణి. సో అంటే ఇప్పుడు ట్రంప్ దూకుడు మీద ఉన్నాడు అని అనొచ్చు. అయితే యుద్ధం అనేది ఇంకా మరింత వేగతరం కాబోతుందా? ఇప్పుడు అసలు ఈ యుద్ధమే అసలు కాకూడదు, తప్పు. ఈ యుద్ధమే తప్పు. ఎందుకు యుద్ధం చేశారు? 1 ఇయర్ ముందే యుద్ధం చేశారు, 12 రోజులు యుద్ధం నడిచింది. సీజ్ ఫైర్ అని చెప్పినారు, సీజ్ ఫైర్ అంతా అమెరికా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, ఇజ్రాయెల్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు 2 మంత్స్తోని డిసెంబర్తోని మా దేశం మీద ఫోర్స్ ఎందుకు వేస్తున్నారు? మీరు ఏం చేస్తారు? వాళ్ళు అర్థమైందా? తప్పు కదా. ఆ పెద్ద మనిషి సీనియర్ పెద్ద మనిషికు వాళ్ళ భార్యకి, పిల్లలకి, అమ్మాయికి, కోడలికి, బిడ్డకి ఈ సంపూడు తప్పు కదా. పెద్ద లీడర్కి ఇంకా అనే పెద్ద అని మినిస్టర్ కూడా అనే మా గ్రూప్ పెద్ద మనిషి, అర్థమైందా? అవును. ఇప్పుడు ట్రంప్కు ఎవరు వేస్తే మీ దేశం బాధపడదా? ఏ దేశం కూడా ప్రైమ్ మినిస్టర్ ఏదైనా కొడితే అందరు దేశం బాధపడదా? అవును, కరెక్ట్. తప్పు కదా. ఇప్పుడు దేశంకి ఏ దేశం కూడా మన పిఎం దానికి వాల్యూ ఇచ్చుకోవాలా. మా దేశం మోదీ సాబ్ ఉంటే దానికి మీరు వాల్యూ ఇవ్వాలి. వాళ్ళకి ఏదైనా దొరికితే అంటే మాకు బాధగా పడదా? అవును, మన దేశ ప్రధాని కదా. ఇప్పుడు మొత్తం మా దేశం మొత్తం మీ దగ్గర ఉన్నది. మోదీ సాబ్ ఎట్లా చేస్తే దేశం పేరు వస్తుంది. అందరు గుర్తు పెడతామా? ట్రంప్ సాబే గుర్తు పెడతాం. ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఉన్నారు, వాళ్ళు ఎవరు ఉన్నారు మీకు గుర్తు పెడతామా? అవును, కరెక్టే. ఇండియా కూడా మోదీ సాబ్. అవును, ఏదేమైనా అల్టిమేట్ గా పేరు వచ్చేది ట్రంప్కే వస్తుంది. అంటే అక్కడ మంచి జరిగినా ట్రంప్కే పోతుంది, చెడు జరిగినా ట్రంప్కే పోతుంది. ఇప్పుడు ట్రంప్ ఎక్కడ దేశం? అమెరికా దేశం. అమెరికా ప్రైమ్ మినిస్టర్ కదా.
ఇలా ఉంటే అమెరికా మాట వచ్చిన లెక్క కదా, అర్థమైందా? యా ఇప్పుడు ఓవరాల్గా ఇరాన్ యుఎస్ మధ్య యుద్ధం అయితే ఇంకా మరింత తీవ్రతరం కాబోతుంది కాబట్టి ఇది ఎప్పటిలోగా ఆగే పరిస్థితి ఉంది అని మీకు అనిపిస్తుంది? లేదబ్బా, వాళ్ళకి అసలు ఎట్లా అంటే అట్లా కొడుతున్నారు. వాళ్ళు గ్యాస్కి కొట్టిర్రు, వాళ్ళు కరెంట్ తీసేసారు. మనకు పెద్ద మనకు ఆయిల్ సోర్సెస్ ఎక్కడున్నా అక్కడ కొడుతున్నారు. మనకు మొన్న పెద్ద బ్రిడ్జ్ కడుతున్నాయి, ఇంకా కంప్లీట్ కాలే, ఆ బ్రిడ్జ్ కొడుతున్నారు. అన్ని బ్లాస్ట్ చేస్తున్నారు కదా. సరే ఇప్పుడు అన్ని చేసి ఓకే, ఇది యుద్ధం ఎప్పటిలోగా ఆగిపోయే పరిస్థితి ఉంది అని మీరు అనుకుంటారు? ఇంకా 5 రోజుల్లో అవుతుందా, 10 రోజుల్లో అవుతుందా? వాళ్ళు ఏం చేస్తారు, మీరు కొడితే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు మీరు అసలు మాట్లాడుకోవాలా, కాంప్రమైజ్ చేసుకోవాలా, మాట్లాడుకోవాలా? కాంప్రమైజ్ ఎవరు చేయించాలి కాంప్రమైజ్ అని కాంప్రమైజ్ ఏదో దేశం పెద్ద. ఇప్పుడు ట్రంప్ ఒక పక్కన బాంబు వేస్తూనే ఇంకో పక్కన నేను చర్చకు రెడీ, నేను చర్చలు జరుపుతానా అని చెప్పేసి అంటున్నాడు. చర్చకి ఆ మాట మీద ఎవరికి, ఇరాన్ వాళ్ళకు ఎవ్వరికి నమ్మకం లేదు. ఇంత ముందు 2 సార్లు అట్లా చేసినాం. ఇంత ముందు పోయిన సంవత్సరం కూడా మాట్లాడుతుండే 6వ రౌండ్ మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయ్యాక ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేశారు. అప్పుడు అట్లా వాళ్ళకు నమ్మకం లేదు, ఇజ్రాయెల్ మీద ఇరాన్ వాళ్ళకు నమ్మకం లేదు. మళ్ళా సెకండ్ 3 మీటింగ్లు ఇప్పుడు అయిపోయింది. ఈ సంవత్సరం 3 మీటింగ్లు అయిపోయింది. వాళ్ళు చెప్పారు న్యూక్లియర్ బాంబ్ మొత్తం మేము చేసుకుంటాం, మీరు ఎట్లా చెప్పినట్టు అట్లా చేసుకుంటాం, దానికి ఏమేమి ఉన్నది ఆ సోర్సెస్ కూడా మీ వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పినాం. మొత్తం చెప్పిన తర్వాత మీరు న్యూక్లియర్ బాంబ్ చేయకూడదు అని మంచిదని చెప్పారు. వాళ్ళు మొత్తం ఇలా 27 తారీఖు మాట్లాడారు, 28 అటాక్ చేసేసారు. ఇదేమో బా తప్పు కదా. సరే ఓకే, ఇప్పుడు యుద్ధం ఇంకా తీవ్రతరం కాబోతుందంటే ఒక సంకేతాలు వస్తూ ఉంది కాబట్టి సరే యుద్ధం గురించి పక్కన పెడదాం. తెలంగాణ రాష్ట్రం గురించి మనం మాట్లాడితే 2.5 అయిపోయింది మీ పాలన. ఎట్లా నడుస్తుంది అనుకుంటారు మీరు? చాలా మంచిగా నడుస్తుంది. మరి బీఆర్ఎస్ ఏంది అంత ఆగమాగంలో ఉన్నారు, ఆ తర్వాత సగం పనులు చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు కూడా అదే రకంగా అంటున్నారు. చెప్తారా బా, చెప్పని వాళ్ళు చెప్తే ఏమైతే చెప్పండి. 10 సంవత్సరం మీరు కూడా చేసి కదా, మేము అట్లా చెప్పినామా? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు చేసి కదా. 10 సంవత్సరాలు అసలు మీరు ఏదైనా చెప్పినా, మీరు కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా చెప్పినామా? అంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు మీరు? అయితే మేము 10 సంవత్సరం మా హుకుమత్ ఎంత చూడండి ఎట్లా అవుతుంది. మీకు కూడా 10 సంవత్సరం వేసిందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా మీరే వస్తారా అనుకుంటా. 20 years కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ. 20 years అది కూడా రేవంత్ రెడ్డి సారే ఉంటాడు సీఎం. 4 times 20 years చెప్పినాను. 4 times రేవంత్ రెడ్డి గారే ఉంటారు. రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఎలక్షన్ ఏదైతే జరిగిందో దాని తర్వాత రిజల్ట్ అనేది అనూహ్యంగా చేంజ్ అయిపోయింది అనేది ఒక వాతావరణం బయట వస్తుంది. బీజేపీలోకి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ నాయకులు మరలా బీఆర్ఎస్ బాట పట్టిల్లు. చాలామంది మరలా బీఆర్ఎస్ వైపు వచ్చేసిళ్ళు. వర్ధనపేట ఎక్స్ఎమ్మెల్యే ఆరూర్ రమేష్ గారు మళ్ళా బీఆర్ఎస్లోనే ఉన్నారు. అంటే బీఆర్ఎస్కి ఓటు శాతం పెరుగుతుందనేది వాళ్ళు నమ్మిళ్ళు, చూసిళ్ళు. ఇది మీకు పెద్ద మైనస్ అనుకోవచ్చా? ఏ మైనస్ ఉండదు. ఎట్లా? మీ 10 సంవత్సరం చేసిరు, ఏం చేసిరు అందరికీ తెలుసు. ఏం చేసిరు అందరికీ తెలుసు. నాయకులంతా మళ్ళీ బీఆర్ఎస్ వైపు వస్తున్నారు కదా. రాని అబ్బా, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు మాకు ఐడియా లేదా? మాకు మొత్తం తెలుసు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు. మీరు చేసుకోండి, ఇంకా ఉంది కదా మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ చూసుకోండి. మీకు ఎప్పుడు ఎంతవరకు చూసుకోవచ్చు? 20 సంవత్సరాలు చూసుకోండి మీరు. 20 years చూసుకోండి, వద్దని ఏడు చెప్తలేదు. 20 వరకు మీరే కంపల్సరీ మీరు 20 years చూసుకోండి. ఇప్పుడు కాదు, ఈ 2.5 years కదా. ఇంకా నా మాట గుర్తు పెట్టుకోండి. 20 years వరకు చూసుకోండి. మీరు ఏదో చెప్పుకోండి, వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు, ఎవరు కూడా వచ్చి కూడా కంపల్సరీ కాంగ్రెస్ విన్ అవుతుంది 100%. యా. సో కార్పొరేషన్ ఎలక్షన్స్ ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ అనుకుంటా. ఖమ్మంలో ఇంకా మరికొన్ని చోట్ల కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈసారి మీ స్ట్రాటజీ, మీరు ఎన్ని సీట్లు, మీ కాంగ్రెస్ గురించి ఏం చెప్పాలనుకుంటారు? 78 to 80% మా కాంగ్రెస్ కంపల్సరీ సీట్లు. 78 to 80. 70% లేకుంటే 80%. 70 to 80. ఓకే.
పక్కా వస్తుందా? పక్కా వస్తుంది. బీఆర్ఎస్ అక్కడక్కడ పుంజుకుంటుంది కదా భయ్, కొద్దిగా లోకల్ ఉంటారు అబ్బా, కొద్దిగా ఉంటే దాంట్లో నేను చెప్పిన కదా, ఓ 20% ఇటు కావచ్చు, మనకు పోతే కావచ్చు 20% మొత్తం. ఆ 20% ఎందుకు పోతుంది? మీ దగ్గర వ్యతిరేకత ఉందా? వ్యతిరేకమా ఏముండదు అబ్బా, వ్యతిరేకమా ఎందుకు ఉంటుంది చెప్పండి. మొత్తం అందరు పనిలో అందరు కొట్లాడతారు, అందరు మొత్తమే మాకే 100% 100% కోసమే ట్రై చేస్తాం. కొద్దిగా మైనస్ అవుతుంది, కొద్దిగా మైనస్ ఉన్నది, కొద్దిగా మైనస్ అవుతుంది. మొత్తం 100% ఎవరు ట్రై చేస్తారు. ఓకే, మా ఈక్వల్ 20 అంటే 80%కు కంపల్సరీ కాంగ్రెస్ మెజారిటీ ఉంటుంది. 80%. యా, ఓకే. సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరేం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే రేపటి రోజున మీకు ఏదో కార్పొరేషన్ రాబోతుందని ఒక చర్చ నడుస్తూ ఉంది కాబట్టి, స్టేట్ లెవెల్లో మీకు ఒక మంచి పదవి రాబోతుంది కాబట్టి, కార్యకర్తలకు మీరేం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే కాంగ్రెస్ ఒక మాట మీద ఉంటుంది, న్యాయతి పార్టీ. ఇట్లా మనకు ఒక మాట, ఇవాళ ఒక మాట ట్రంప్ లెక్క, ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట, ఎల్లుండి ఒక మాట, ఇట్లా అట్లా కాంగ్రెస్ పార్టీ మాట ఒక మాట మీద చెప్తే ఒక మాట మీద ఖాయం ఉంటుంది. ఏ తప్పు ఉంటే తప్పు అని చెప్తారు. నిజాయితీకి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఒక మాట బీఆర్ఎస్ లెక్క, రేపు ఒక మాట, ఎల్లుండి ఒక మాట, హుకుమత్లో ఉంటే ఒక్కటి మాట, హుకుమత్లో లేకుండా ఒక మాట, ఇట్లా కాంగ్రెస్లో ఈ మాటలు ఉండదు. కేసీఆర్ గారి కూతురు కొత్త పార్టీ పెట్టేసింది కాబట్టి ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు? తెలంగాణ ముఖ చిత్రం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనుకుంటారు మీరు? ఇప్పుడు చూడండి, కేసీఆర్ బిడ్డగానే వేరే పార్టీ పెడుతున్నారు వాళ్ళు. మళ్ళీ మీరే చెప్తారు వాళ్ళు ఎంత గెలుస్తా అంటే, ఎట్లా గెలుస్తారు చెప్పండి? మా ఇంట్లో కొట్లాడ ఉన్నది, అదేందా? మా ఇంట్లో అమ్మాయికి సరిగ్గా చూస్తలేరు అంటే, ఉన్నారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అబ్బాయి ఎలాగున్నాడు అమ్మాయి ఎలాగున్నా అంటే, వాళ్ళు పార్టీ ఎలాగ పెట్టుకుంటే ఇంకా ఎట్లా వస్తుంది మెజార్టీ? 20 yearsగా ఇట్లా లెక్క అంటే 50 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంటుంది. మీరు 20 సంవత్సరాలు అన్నారు. ఇట్లా మీరు ఇట్లా పని చేసుకుంటే 50 సంవత్సరాలు ఉంటుంది. కాదు, నా పాయింట్ ఏంటిదంటే, కేసీఆర్ గారి కూతురు పార్టీ పెట్టవద్దా? పెట్టుకోండి అబ్బా, వద్దని చెప్పారు. కేసీఆర్ గారి కూతురు పార్టీ పెట్టడం, ఒక నిమిషం, కేసీఆర్ గారి కూతురు పార్టీ పెట్టడం వల్ల కేసీఆర్కి తీవ్ర నష్టం వాటిల్లుతని మీరు అంటున్నారు, కానీ నిజానికి అవేం అవుపడతాం లేదుగా. కార్పొరేషన్ ఎలక్షన్లో బాగానే కొట్టుకొచ్చింది కదా బీఆర్ఎస్. అక్కడక్కడ ఇప్పుడు మీ వర్ధనపేట చూడొచ్చు, కేసంద్రం చూడొచ్చు, అక్కడక్కడ కొంచెం బాగానే కొట్టుకొచ్చింది. ఈ పార్టీ ఎప్పుడు పెట్టింది? కేసీఆర్ బిడ్డ ఎప్పుడు పార్టీ పెట్టింది? ఇప్పుడు ఈ ఇయర్ కదా, ఇప్పుడు పెట్టి కదా. ఇప్పుడు చూడండి, ఎలక్షన్స్ అయితే కదా, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితే కదా, ఇప్పుడు మొత్తం మీకు తెలుస్తుంది. ఇప్పుడు మొత్తం నేను ముందు చెప్తా, కేసీఆర్ గారి ఇంపాక్ట్ పడదంటారా? కేసీఆర్ గారి ఇంపాక్ట్, సారీ కవిత గారి ఇంపాక్ట్ పడదంటారా? భయ్, ఇప్పుడు కేసీఆర్ గారు అలాగైపోయారు, కవిత గారు అలాగైపోయారు. అవును. ఈ ఓట్లు ఎక్కడ మైనస్ అవుతుంది? బీఆర్ఎస్ ఓట్లే మైనస్ అవుతుంది కదా. ఈ మైనస్ అయిన ఓట్లు మీకు పడతాయా? అరే వాళ్ళకే ఓటు మైనస్ పడుతుంది కదా. 100 ఓట్లు వస్తాయంటే 30% అక్కడ పోయింది, 50% ఇద్దరు కూడా గెలవద్దు, కాంగ్రెస్కి లాభం అవుతుంది అంటున్నాను. మరి బీజేపీ ఎడిపోతుంది? బీజేపీ ఎక్కడ కూడా పోనీ, మాకేముందా? అట్లా ఎట్లా అనుకుంటారు? బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదంటారా? బీజేపీ చాప కింద నీరు లెక్కన పుంజుకుంటుంది, ఓటు శాతం పెంచుకున్నది. కార్పొరేషన్ ఎలక్షన్లో కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లో కావచ్చు, తనకున్నటువంటి ఓటు శాతాన్ని పెంచుకున్నది. ఈవీఎంతో పెంచుకుంటే లాభం లేదు, ఈవీఎంతో పెంచుకుంటే లాభం లేదు. పేపర్ బ్యాలెట్ తోనే కదా, మన పేపర్ బ్యాలెట్ తో చేస్తే ఇప్పుడు తెలుస్తుంది, అర్థమైందా? ఈవీఎం తోని మోసం చేస్తే నేను ఎట్లా కలిసిన అట్లా చేసిన అంటే, ఈ పేపర్ తో చెప్పండి, దానికి దానికి చెప్తాను. దానికి ఎంత పెడుతుంది? ఇప్పుడు ఎలక్షన్ లో చూసుకున్నారు కదా, ఎంత % వచ్చింది, ఏమొచ్చింది చూసుకోండి మనకు. యా, డీలిమిటేషన్ మీద మీ కామెంట్ ఏంటిది? డీలిమిటేషన్ చక్కగా చేస్తే మంచి ఉన్నది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చక్కగా చేయరు, ఎందుకంటే అందరు ఓట్లు ముస్లిం ఓట్లే కట్ చేస్తున్నారు. ఎట్లా కట్ చేస్తారు? కట్ చేస్తున్నారు ఎస్ఆర్ వల్లనా? ఎస్ఆర్ వల్ల మొత్తం కట్ చేస్తున్నారు. వేరే వాళ్ళు చిన్న వాళ్ళు కొన్ని దళితులతో ఎస్టీ వాళ్ళు వీళ్ళు అందరు ఓట్లు కట్ చేస్తారు. అంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు కావచ్చు, ఇన్వాలిడ్ ఓట్స్ మాత్రమే తీసేస్తున్నాం అని చెప్పేసి ఈసీ చాలా క్లియర్గా చెప్తా ఉంది కదా. అబ్బా, చచ్చిపోయిన ఓట్లు తీయండి అబ్బా, నేను ఏం చెప్తున్నా, డీలిమినేషన్ చక్కగా రూల్ పక్క భయ్ ఎవరు న్యాతి చేయండి.
నేను చెప్తున్నాను, మనకు నేయాది పని చేయండి. యాక్చువల్లీ ఎందుకంటే అసలు ఫామ్ 6 పెట్టి మనకు అసలు మంచి లేవు నుంచి వీళ్ళు తీసుకున్నారు, కొత్త మంది ఓ 4 పేరు ఇక్కడ తీసుకున్నారు, ఓ 2000 మందికి కొత్త యాడ్ చేసేస్తున్నారు. అసలు ఆ ఊర్లో ఉన్నాడు, తప్పు కదా? అవును, కరెక్ట్ కదా అది. ఫామ్ 6కు యూజ్ చేస్తున్నారు, ఫామ్ 7కు యూజ్ చేస్తున్నారు. అసలు ఓటు కట్ అవుతుందో అని తెలిసలేదు. అరే నేను ఇక్కడ ఉన్నాను అంటే, అరే నీ కట్ అయిపోయింది, ఏం చేసుకుంటాడా? అవును, ఎస్ఐఆర్ వల్ల గవర్నమెంట్తో కొట్లాడుకుంటాడా? ఎస్ఐఆర్ వల్ల లక్షల ఓట్లు తొలగించబడుతున్నాయి. కరెక్ట్, మీరు అనేది వాస్తవమే. పశ్చిమ బెంగాల్లో దాని మీద ధర్నా నడిచింది, మమతా బెనర్జీ గారు ధర్నా చేశారు, ర్యాలీలు చేశారు, అన్నీ చేశారు. కరెక్టే మీరు అనేది. కోట్ల ఓట్లు కూడా కట్ అవుతున్నాయి అక్కడక్కడ. అంటే ఈసీ అయితే చెప్తుంది అంత మేము పక్కడబందిగా పక్కాగా చేస్తున్నాము, అది ఇన్వాలిడ్ ఓట్లు అని చెప్పేసి. మీ మాట మీద ఎవరికి నమ్మకం లేదు, బీజేపీ మాట మీద ఎవరికి నమ్మకం లేదు. మమతా బెనర్జీ చెప్తుంది ఈ మాట, నేను కాదు చెప్పేది. ఈసీ ఒక్క కోట్ల ఓట్లు బెంగాల్లో తక్కువ అవుతుందా? అవును, ఆలోచించదగ్గ విషయం అది, నిజంగా తప్పు. అందరికీ కనబడుతుంది. ఇప్పుడు మొన్న ఇక్కడ ఆంధ్రాలో మొన్న వాళ్ళు బ్యాన్ ఇచ్చారు, రాత్రి 12 గంటలతో 9 గంటలతో అక్కడ 6 సెకండ్కి ఒక ఓటు పడుతుందంట. కనబడతలేదా? ఓకే ఓకే, అసలు 20 సెకండ్కి ఒక ఓటు పడాలి, 6 సెకండ్ మీద ఒక ఓటు పెడుతుందంట. 54 లక్షలు రాత్రి టైం దొంగ ఓట్లు పడింది. ఎవరు బాధ్యత? ఎవరు? ఎలక్షన్ కమిషనర్ కదా? అవును, ఈసీదే మొత్తం భరించుకోవాలా? ఈసీ ఎలక్షన్ కమిషన్ తప్పు కదా? దానికి దానికి జవాబు చెప్పరు వాళ్ళు. మీ ఏదైనా చెప్పండి, జవాబు చెప్పరు. సిసి ఫుటేజ్ సిటీ ఫుటేజ్ ఇయ్యరు, జవాబు చెప్పరు. ఇట్లా ఓట్లు పడినది 54 లక్షలు మనకి ఆంధ్రాలో, వేరే స్టేట్ చెప్తలేదు. మన 24 ఎలక్షన్లో అప్పుడే చెప్పాలి ఉండే. అరే అప్పుడు ఇప్పుడు ఇక మందు తినా అంటే 4 రోజుల తర్వాత ఆయన హెల్త్ మంచి అవుతుంది. నువ్వు అప్పుడే తినప్పుడే చెప్పాలంటే ఎట్లా చెప్పాలని? ఓకే, దానికి రియాక్షన్ వచ్చిందా, మంచి అయిందా, దాని చెడ్డ వచ్చింది, అర్థమైందా? అవును, పాయింటే. అయితే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే, డీలిమిటేషన్ వల్ల అసెంబ్లీ స్థానాలు మన రాష్ట్రం గురించి నేను మాట్లాడుతున్నా, పార్లమెంట్ స్థానాలు పెరుగుతున్నాయి, అట్ ద సేమ్ టైం అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ స్థానాలు పెరిగే క్రమంలో మీకేమన్నా సీట్ వచ్చే అవకాశం ఉందా? ఎమ్మెల్యే టికెట్ కంపల్సరీ వస్తుంది. ఎమ్మెల్యే టికెట్ వస్తుందా? వస్తుంది. ఇప్పుడు ఏదొచ్చే అవకాశం? డీలిమిటేషన్ చేస్తే బాగుంటుంది అబ్బా. డీలిమిటేషన్ చేస్తే మీకు టికెట్ పక్కనా? కంపల్సరీ వస్తుంది. ఎమ్మెల్యే టికెట్ కంపల్సరీ వస్తుంది. ఆర్ ఎంపీ వస్తుందో, ఎమ్మెల్యే వస్తుందో, మేము కూడా చేస్తున్నాం కదా. ఏమి ఇస్తారో మనకు హైకమాండ్, ఏమి ఇస్తారో, ఎమ్మెల్యే ఇస్తారో, ఎంపీ ఇస్తారో, ఏమి ఇస్తారు కూడా దానికి నిలబడతాం, కొట్లాడతాం, గెలుస్తాం. మళ్ళీ ఎక్కడి నుంచి? తప్పకుండా. మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటారు మీరు? టికెట్ చూస్తాం. డీలిమిటేషన్ అయిన తర్వాత తెలుసు కదా అబ్బా. డీలిమిటేషన్ వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటుంది, ఏముంటుంది మొత్తం చూసుకున్న తర్వాత చూడాలని పడుతుంది. ఈసారి మీరు ఇక తగ్గారు. ఇప్పటికే మీకు చాలా అన్యాయం జరిగింది, టికెట్ రావాల్సింది మీకు. రావాలన్నది ఎప్పుడు వస్తుంది మనకు. ఓకే, సో టికెట్ తెచ్చుకోవచ్చు, కానీ మరి ఎట్లా ఎక్కువ రాగలుగుతారు? డబ్బులు పంచండి ఓటర్స్ అయితే ఓట్లు వేయరు అనేది ఒక నానుడి ఉంది, ఎట్లా మరి? ఇప్పుడు డీలిమిటేషన్ కానీ అంతే ముందు చాలా ముందు ముచ్చడం ఉన్నది. ఎప్పుడు దాని గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాలా మనకు? ఓకే, సో చట్టసభల్లో, అసెంబ్లీలో 59 మంది మహిళలు ఉండబోతారు ఎమ్మెల్యేగా. ఇది నిజంగా గొప్ప విషయమే. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? లేడీస్ రావాలబ్బా భయ్, వాళ్ళు కూడా కష్టం చేస్తారు కదా, వాళ్ళు కూడా రావాలా. ఏమైతుంది ఏమైంది వాళ్ళు కూడా తెలుసు కదా. ఇప్పుడు మనకు రాజీవ్ గాంధీ ఉండే జిల్లా పరిషత్ కానీ, సర్పంచ్లు కానీ అప్పుడు లేడీస్ కూడా కోటా పెట్టా అంటే ఇవాళ జిల్లా పరిషత్ కానీ చైర్మన్లో మొత్తం లేడీస్ వచ్చారు. అవును, లేడీస్ రావాలి కదా. అయితే ఇక్కడ లేడీస్ రావాలి, కానీ ఎమ్మెల్యే అనే పేరు మీద వాళ్ళ భర్తలు అధికారాన్ని చెలాయిస్తే అప్పుడు ఎట్లా ఉంటుంది? ఎమ్మెల్యేనేమో మహిళ,
చలామణిలో అంత అధికారాన్ని చేసేది మొత్తము నడిపించేది మొత్తం వాళ్ళ భర్త అయితే ఇది కరెక్ట్గా ఉంటుందా? ఇప్పుడు ఇదే పెద్ద చర్చ నడుస్తుంది బయట. జిరాక్స్ ఏముండదు అబ్బా, వాళ్ళు పని చేస్తారు, ఎందుకు చేయరు? వాళ్ళు ఆడలు కూడా ఇలా కొన్ని టైం పడుతుంది అబ్బా, ఒక్కసారి మొత్తం కావాలంటే కాదు. జనరేషన్ కొద్దిగా టైం పడుతుంది, కొద్దిగా కవర్ అవుతుంది. అందుకు కూడా వాళ్ళు కూడా బయట వస్తారు మనకు. ఇప్పుడు 100% రాకుంటే 50% వస్తుంది కదా మనకు. ఓకే. నేను ఏమంటున్నా అంటే సర్పంచ్ ఎలక్షన్లలో సర్పంచ్లో గెలిచిన మహిళలు నడిపించేది మొత్తం వాళ్ళ భర్తలే. ఇదే సీను ఎమ్మెల్యే గెలిచిన మహిళల్లో ఇదే జరిగితే ఎట్లా ఉంటుంది? ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి నేను అనట్లేదు, బయట ఒక చర్చ నడుస్తుంది అంటున్నా. ఇంకా ఎమ్మెల్యే అలాగ ఉంటుంది, జిల్లా పరిషత్ సర్పంచ్లు కౌన్సిలర్లు అలాగ ఉంటుంది అంతే. ఇక్కడైతే వాళ్ళ భర్తలు నడిపిస్తున్నారు. ఇప్పుడు లేడీస్ కూడా ఉన్నాయి కదా ఎమ్మెల్యే, ఉన్నారు. అర్థమైతే కదా. అవును. ఓకే. సో ఓవరాల్లీ మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటారు ఫైనల్లీ? కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ వెంబడి నిలబడండి. మనకు అందరికీ బాగుంటుంది. కొద్దిగా చూసుకొని పని చేసుకోండి. అందరికీ నమస్కారం. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.